తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు వికసించాయి. కేంద్రం ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో 5గురిని పద్మ విభూషణ్, 17 మందిని పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవులను 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. ఇక తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ అవార్డు లభించాయి. ఏపీకి చెందిన ఒకరికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు సముచిత గౌరవం దక్కింది. ఈ ఏడాది 5 పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో 2 ఆంధ్రప్రదేశ్కు దక్కడం విశేషం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలను పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. నూట 10 పద్మశ్రీ పురస్కారాల్లో 5 తెలంగాణకు దక్కగా ఏపీకి చెందిన ఒకరికి ఈ అవార్డు వరించింది. కళారంగానికి సంబంధించి తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఇదే రంగంలో ఏపీకి చెందిన ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. ఇక సాహిత్య రంగంలో ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్య, ఇదే జిల్లాకు చెందిన కేతావత్ సోమ్లాల్ ను పద్మశ్రీ వరించింది. బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఆయన గానం చేస్తారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉండటం విశేషం. గతంలో దూరదర్శన్లోనూ ప్రదర్శనలిచ్చారు. తన బుర్రవీణను ఆయనే తయారు చేస్తారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవితం గడుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతిగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి తర్జుమా చేశారు. ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. గీత అనువాదం 1989లోనే పూర్తయినా అది అచ్చవడానికి సుమారు 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్య మధుర కవి. 2014లో తన ఇంటినే లైబ్రరీగా చేసి 5,000 పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో 2 లక్షలకు పైగా గ్రంథాలున్నాయి. ఇక్కడ పరిశోధనలు చేసిన 8 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలందుకున్నారు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించి అభినందించారు. ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది.
చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. 5వ తరగతి చదివిన సమ్మయ్య తన 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. 5 దశాబ్దాలుగా 19,000కు పైగా ప్రదర్శనలిచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. చిందు యక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజని కూడా యక్షగానం ప్రదర్శనలిస్తున్నారు. ప్రభుత్వం కళారత్న హంస పురస్కారంతో సత్కరించింది. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేమ్లవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ది ప్రాధికార సంస్థ ప్రధాన స్థపతిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళా విభాగంలో ప్రతిభా పురస్కారం అందజేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని సైతం పద్మశ్రీ వరించింది. 14వ ఏటనే హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు ఉమామహేశ్వరి. సంస్కృతంలో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళ భాగవతారిణిగా పద్మశ్రీ ఉమామహేశ్వరికి పేరుంది. హరికథ చెప్పడంలో చిన్నప్పుడే ప్రావీణ్యం సాధించారు ఉమామహేశ్వరి. హరికథ కళాకారిణిగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన 5గురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. భారత జాతీయ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డులు 5గురికి తెలంగాణ వాసులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ అంటేనే కళలకు కాణాచి. ఈ 5గురికి పురస్కారం రావడంతో మరొకసారి రుజువైంది తెలంగాణ కళల కాణాచి అనేది. ఇందులో గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగానంలో, అట్లాగే దాసరి కొండయ్య గారు బుర్రవీణ వాయించడంలో, అట్లాగే కూరెళ్ల విఠలాచార్య గారు పద్య కవిత్వంలో, అట్లాగే కేతావత్ సోమ్లాల్ వారికి బంజారా భాషలో జానపద గీతాలు ఆలపించడంలో, అట్లాగే స్థపతివేలు ఆనందాచారి గారు యాదాద్రి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి వీరికి స్థపతిగా ఉన్న కారణంగా వీరికి కూడా అంటే ఈ 5గురికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందదాయకం, సంతోషకరం. మొత్తం మీద పద్మ పురస్కారాలు తెలుగు రాష్ట్రాల కీర్తి పతాకాలు రెపరెపలాడాయి.